నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ లలితారెడ్డి గారు ఉన్నారు. లలితారెడ్డి గారు నిన్న సీఎం ఆర్యన సభలో మాట్లాడుతూ బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి కాదు, అది దయ్యాల రాష్ట్ర సమితి, దానికి అధినేత కేసీఆర్ ఆయన ఫామ్ హౌస్లో ఉన్నారు అని చెప్పేసి సీఎం మాటలు నిజంగా బీఆర్ఎస్ అంటే దయ్యాల రాష్ట్ర సమితిని అంటే ఏం చెప్తారు? అంటే నిజంగా ఆ వ్యక్తి ఏ విధంగా మాట్లాడుతున్నాడు, అంటే ఆ కుర్చీ కన్నా ఆయన వాల్యూ ఇవ్వాలేమో. ఆ కుర్చీలో కూర్చున్నాను నేను, ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు అత్యున్నత స్థానంలో ఉండి అలాంటి ప్రగల్భాలు పలకడం కానీ, అలాంటి ఫాల్స్ అలిగేషన్స్ ఆర్ అసలు ఏ విధంగా ఆయన అంత డిఫమేటరీ అలిగేషన్ చేస్తున్నాడు అనేది మటుకు ఖచ్చితంగా ఖండించాల్సిన విషయము. మీరు చూస్తున్నారు, ఏ సభలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ చిన్నపిల్లలు ఉండే స్కూళ్ళకి వెళ్ళినా కూడా అంటే కావాలని చెప్పేసి ఏదో విధంగా బీఆర్ఎస్ పార్టీని ఏమంటారు ఇంటెన్షనల్లీ విమర్శలు చేయాలనే ఉద్దేశంతోనే నడుస్తుంది. సో ఆ విమర్శలని తప్పు. ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ గారు ఎంత మంచి అభివృద్ధి పథకాలు కానీ, అభివృద్ధి పనులు కానీ రాష్ట్ర ప్రజలకు చేశారు. 10 సంవత్సరాల పాలనలో అభివృద్ధి ఎంత మంచిగా జరిగింది, ఏ విధంగా జరిగింది, బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, కేసీఆర్ గారు కానీ, బీఆర్ఎస్ పార్టీ యొక్క మంత్రులు కానీ ఏ విధంగా పనిచేశారో అందరికీ తెలుసు. అదంతా తట్టుకోలేక ఇంటెన్షనల్లీ ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. జైలుకి వెళ్ళినా తొడగొట్టినా పడగొట్టినా అని చెప్పి సీఎం మాటలు ఏం చెప్తారు? ఇప్పుడు తొడగొట్టినా పడగొట్టినా అనడానికి అసలు జైలుకి ఎందుకు వెళ్ళిండు, జైలుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఆ వీడియో అయితే మనం అందరం చూసినాం కదా, ఏం కేసు అది. సో ఖచ్చితంగా అలాంటి కేసులో పట్టుబడితే జైలుకే పంపిస్తారు కదా, అదంతా ప్రూవ్ అయితే తప్పకుండా ఇప్పుడు రిమాండ్ చేయాల్సి వచ్చింది ఆ టైంలో. సో రిమాండ్ చేశారు పోలీస్ వాళ్ళు ఏదైతే ఉందో ఆ ఖచ్చితంగా అలాంటి అఫెన్స్ కమిట్ అయింది కాబట్టి అది కూడా వీడియో ప్రూఫ్తోని బయటపడి రావడం వల్ల ఆ టైంలో జైలుకి వెళ్ళారు. అంతేగాని తొడగొట్టినా పడగొట్టినా అందుకే జైలుకు పోయినా నథింగ్. అది ఏమైనా పెద్ద మంచి కేసు అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేశాను, ఆ ప్రాజెక్ట్ అర్థం కాక అవతలలో నన్ను ఇరికిస్తే నేను ఇరికిపోయాను, నేను చాలా మంచోడిని అందుకే పోయానని కాదు కదా. లేకపోతే ఉద్యమం సమయంలో నేను చాలా ఫైట్ చేశాను అందువల్ల నన్ను జైల్లో పెట్టారనేది కాదు. ఏ అలిగేషన్ అంటే ఏ సమస్య వల్ల ఏ అఫెన్స్ కమిట్ చేస్తే ఆయన జైలుకి వెళ్ళారు. సో దాన్ని ఇక్కడ ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం కానీ, కేసీఆర్ గారు కానీ అసలు ఏ విధంగా కూడా రిలేషనే లేదు. సో ఆయన ఇది ఇలా చెప్పడం అనేది హాస్యాస్పదం అని. ఇప్పుడు ఈ 3 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని $1000 ట్రిలియన్ మారుస్తా అని చెప్పి సీఎం అంటున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు ఉన్న 15 నెలలనే ఏం చేశాడో చూసాము. ఉన్న వాల్యూ అంతా పడిపోయింది, రాష్ట్ర ఆదాయం పడిపోయింది, అసలు ఏ విధంగా కూడా మార్కెట్ లెగట్లేదు. సో మీరు రియల్ ఎస్టేట్ చూడండి, మీరు భూముల ధరలైనా, డెవలపర్స్ అయినా, బిల్డర్స్ అయినా ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడుతున్నారు. ఇప్పటి వరకు ఎంతో మంది మహిళలు చాలా క్లియర్గా చెప్తున్నారు వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ కూడా అందలేదు, ఎక్సెప్ట్ దట్ ఆర్టీసీ ఏదైతే ఫ్రీ బస్ తప్ప ఎలాంటి బెనిఫిట్స్. మీరు 2500 తీసుకోండి, తులం బంగారం తీసుకోండి, 4000 తీసుకోండి, స్కూటీలు తీసుకోండి, ఇంకా ఎన్నని చెప్పారో అది ఏమి చేయని వ్యక్తి ఇంక ఇప్పుడు ఏదో 10 సంవత్సరాలు ఛాన్స్ ఇస్తే ఏమైనా చేస్తాడు అనేది మటుకు నిజంగా కూడా మళ్ళీ ఇంకొక మోస్ట్ ఫాల్స్ ప్రామిసే అది. సో దాన్ని ప్రజలు నమ్ముతారని అయితే నేను అనుకోను. ఇప్పుడు నేను ఈటల రాజేందర్ మాట్లాడుతూ కాళేశ్వరం విచారణలో ఆయన హాజరయ్యారు. ఆ ప్రెస్ మీట్ మీద మాట్లాడుతూ నాకేం సంబంధం లేదు, కర్త కర్మ క్రియ అన్ని కూడా కేసీఆర్ అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కర్త కర్మ క్రియ నిజమే మీరు అన్నట్టుగా అది అంటే ఆ ప్రాజెక్ట్ ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ నా తెలంగాణ ప్రజలకు వస్తుంది, నా తెలంగాణ ప్రజలకి నా తెలంగాణ బాగుపడాలని ఒక ఉద్దేశంతో ఒక కమిటెడ్ లీడర్ కేసీఆర్ గారు ఆయన ఆ కళను సాకారం చేసుకుంటూ ప్రతి విషయాన్ని కూడా అందరూ టీం తోటి ఇప్పుడు ఏ విధంగా నేను సంబంధం లేదని మరి ఈటెల రాజేందర్ గారు అన్నారో అనలేదో నాకు తెలియదు, బట్ అంటే మటుకు అది హాస్యాస్పదమే. బికాస్ వాళ్ళు ఆల్రెడీ సబ్ డివిజన్ ఏదో కమిటీ చేశారో ఆ కమిటీలో ఈటెల రాజేందర్ గారు కూడా వన్ ఆఫ్ ది పర్సన్. సో దాన్ని అతను డినై చేయడానికి లేదు. అండ్ మోర్ ఓవర్ అంతా భయపడాల్సిన అవసరం ఏముంది, అన్ని రికార్డ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క రికార్డ్ ప్రకారం ప్రతి పర్మిషన్ తర్వాతనే అంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, కంప్లీట్ అయింది. సో దానికి మొత్తము ఓన్లీ కేసీఆర్ గారు అంటే ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మంచి విషయాలు అంటే ప్రజలు మంచి విషయాలు ఎలా చెప్తారో ఒకరిద్దరు ఎప్పుడైనా తిట్టినప్పుడు అది కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో దాంట్లో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. నిజంగా కూడా కేసీఆర్ గారు అనుకున్నారు కాబట్టే 3 సంవత్సరాలలో ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా చాలా మంచిగా ప్రతిష్టాత్మకంగా కంప్లీట్ అయ్యి అది ప్రజలకి ఉపయోగంలోకి వచ్చింది. ఓకే, ఇప్పుడు కేసీఆర్ విచారణ రేపు హరీష్ రావు కూడా విచారించే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ కమిషన్ల గురించి మాట్లాడుతున్న పరిస్థితి, కమిషన్లు ఎంత తిన్నారు ఏంటి అని చెప్పి. ఇప్పుడు కమిషన్లు ఎంత తిన్నారు ఏంటి అవన్నీ కాంగ్రెస్ ఇంటెన్షనల్లీ ఏదో డైవర్ట్ చేయాలని ఏదో చేస్తున్నది. మీరు ఇంతకుముందు కూడా
చూశారు, ప్రతి టైం ప్రతి కేసులో ఏదైతే కమిషన్ కానీ ఏసీబీ ఏ ఎంక్వైరీలు జరిగినా కూడా ముందు మాట్లాడేది ఆ ఎమ్మెల్యేలు మినిస్టర్లే కావాలని చెప్పి ఏదో తప్పుదోవ పట్టిద్దాము, ప్రజలని ఏదో మభ్యపెడదామని అనుకుంటున్నారు. సో నథింగ్, అలాంటిది ఏమీ లేదు. ఈరోజు మనం చూసాము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత అన్ని పటాపంచలు అయిపోయినాయి, ప్రతి పర్మిషన్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, ప్రాజెక్ట్ ఎందుకు 0.5% పెరగాల్సి వచ్చింది, వేరే ప్రాజెక్టులకి ఏ విధంగా ఎంతెంత పెరిగింది, సో ప్లస్ ప్రాజెక్ట్ సైట్ ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఈ విషయాలు అన్నీ ఉన్నాయి. సో ఇందులో కమిషన్లు ఉన్నాయా లేదా అనేది కమిషన్ డిసైడ్ చేస్తుంది. తప్పకుండా ఏదైతే రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా కమిషన్ ఇప్పుడు ఏదైతే ఉందో అది పరిగణలోకి తీసుకొని ఈ తప్పుడు కేసును ఖచ్చితంగా కొట్టేస్తుందని మేము అనుకుంటున్నాం. అరెస్ట్ చేస్తారని ఏమైనా అనిపిస్తుందా? అసలు సవాలే, అసలు దాన్ని అడగాల్సిన అవసరమే లేదు, అలాంటిది ఏమీ లేదు. బికాస్ అలాంటి తప్పుడు విషయాలు ఏమీ జరగలేదు. సో అరెస్ట్ అనేదే జరగదు. అంటే పథకాలు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వం వహిస్తుంది కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ ని డైవర్ట్ చేసే దిశగా ఈ రకమైన వ్యవహరింపు అంటే ఏం చెప్తారు? 100% కదా. మీరు వాళ్ళు ముందు అధికారంలో మేడిగడ్డ నుంచి స్టార్ట్ చేశారు. వారు మేడిగడ్డ 2 పిల్లర్లు ఇప్పుడు చాలా పెద్ద శబ్దం వచ్చిందని మొత్తం అక్కడ నియర్ బై విలేజెస్ వాళ్ళు కూడా చెప్పారు. సో అది మేడిగడ్డ అనేది కూడా ఒక కుట్ర, అది ఏదైతే పిల్లర్స్ జరిగిందో ఆ కుట్ర, అసలు దాని గురించి ఎలాంటి ప్రాపర్ ఎంక్వైరీస్ చేయలేదు. సో న్యాచురల్లీ వాళ్ళు ఏదైతే ఉందో 100 daysలో వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తామన్న ప్రామిసెస్ ఏది కూడా ఫుల్ఫిల్ చేయలేదు. సో న్యాచురల్లీ దే ఆర్ ఆప్టింగ్ ఆల్ డైవర్షన్ పాలిటిక్స్. సో అదే డైవర్షన్కి ఇది అయ్యే ముందు నుంచి కాళేశ్వరం 1,00,00,000 కోట్ల స్కామ్, 1,00,00,000 కోట్ల స్కామ్ అంటున్నారు. వేర్ యాజ్ ప్రాజెక్ట్ కాస్ట్ ఈజ్ ఓన్లీ 94,000 crores మాత్రమే. సో ఇవన్నీ విషయాలని కూడా తీసుకుంటే క్లియర్గా ఏం తెలుస్తుందంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ కోసము వాళ్ళ గ్యారంటీలని ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు కాబట్టి ఇలాంటి అంటే డైవర్షన్స్ చేస్తున్నారు వాళ్ళు. ఇంకో 10 ఏళ్ళు నాదే అధికారం, మీరు నాకు ఇవ్వాలి అధికారం, నేను మళ్ళీ పరిపాలిస్తానని సీఎం అంటున్నారు. ఇప్పుడు నిజంగా 10 నెలల పాలననే చూసాము. అసలు 100 days మీరు 90 daysలో ఫుల్ఫిల్ అవ్వలేదు, 10 నెలల్లో అవ్వలేదు, 15 నెలల్లో అవ్వలేదు. ఇలాంటి పర్సన్కి నిజంగా కూడా ఒకవేళ 10 సంవత్సరాలు పవర్ మరి ప్రజలు ఇస్తారా లేదా, మరి ఆయన చేసే పనులు ఏమున్నాయో అందరు చూస్తున్నారు. ఐ డోంట్ థింక్ సో. అది ఏమంటారంటే అతను అనుకునేది అయితే అలాంటిది ఏం జరగదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.